కొండవీడిలో రైతు కోటయ్య మృతితో కొన్ని పార్టీలు శవరాజకీయాలు చేస్తున్నాయని మంత్రి ప్రతిపాటి పుల్లారావు మండిపడ్డారు. కొండవీడి కోటలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు జగన్ కుటుంబానికి బీసీల మీద మాట్లాడే హక్కు లేదని, జగన్ కుటుంబం బీసీలను ఊచకోత కోసి రాజకీయాలతో వచ్చిందని ఆరోపిస్తున్న మంత్రి ప్రతిపాటి పుల్లారావుతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. కొండవీడి ఉత్సవాల్లో భాగంగా సీఎం హెలిప్యాడ్కి సంబంధించి వివాదంగా మారింది. రైతు కోటయ్య మృతికి సంబంధించి ఇప్పటికే పూర్తి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పోలీసులు కొట్టడం వల్ల చనిపోయారని చెప్తా ఉన్నారు. మొత్తంగా మరి ఇప్పటికే ఇది కొండవీడి ఉత్సవాలన్నీ కూడా మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో జరిగాయి. ఇప్పటికే ప్రధానంగా చాలా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడే మాట్లాడడానికి మనతో పాటు మంత్రి ప్రతిపాటి పుల్లారావు గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్ చెప్పండి సార్, ఈరోజు ఏదైతే రైతుకు సంబంధించిన ఇది కోటయ్య బొప్పాయి తోట అంచునున్న కాయలు కూడా మీకు ఏలబడి కనపడతా ఉన్నాయి. ఎక్కడన్నా కాయ కోసినట్టు ఉందా? అదేవిధంగా ఇది కనకాంబరాల తోట, కోటయ్య మన శివకోటి బంధు చూడండి, ఇప్పుడు నీళ్లు పెడుతున్నారు. ఎక్కడన్నా ఈ తోట దెబ్బతిన్నట్టు ఉందా? చూపెట్టండి, ఎక్కడన్నా ఉందా? గాలి వార్తలు ప్రచారం చేసి ప్రభుత్వానికి బురద జల్లాలి, ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలా, చంద్రబాబు నాయుడు గారికి ఇమేజ్ దెబ్బతీయాలి. కొండవీడి కోట అభివృద్ధిని చూసి ఓర్వలేక ఈరోజు శవ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. శవ రాజకీయాల పార్టీగా మారిపోయింది వైకాపా పార్టీ. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు దేశమంతా టీవీకి అతుక్కుపోయారు. కులాలు లేవు, మతాలు లేవు, పార్టీలు లేవు, అందరూ కూడా దిగ్భ్రాంతికి గురయ్యారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు అందరూ దిగ్భ్రాంతికి గురైతే జగన్మోహన్ రెడ్డి మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం శవ రాజకీయాలు ఏ విధంగా చేశాడో మీరు చూశారు. చావు దెబ్బ ఏ విధంగా తిన్నాడో కూడా మీరు చూశారు. అదేవిధంగా కొండవీటి ఉత్సవాలను చూసి తట్టుకోలేక, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి తట్టుకోలేక, కోటయ్య మృతికి సానుభూతి చెప్పాల్సింది పోయి సానుభూతి చెప్పకపోగా, కోటయ్య భూమిలో బొప్పాయి తోటని ధ్వంసం చేసినందువలన, హెలీప్యాడ్ నిర్మాణం చేసినందువలన కోటయ్య మృతి చెందాడు అనేటువంటిది ఒక బీసీ రైతు గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి, ఆ కుటుంబానికి ఉందండి? బీసీలను ఏ విధంగా అనగదొక్కారు, బీసీలను చంపి ఆర్థికంగా రాజకీయంగా కడప జిల్లాలో ఏ విధంగా మీరు పైకి వచ్చారో దేశమంతా తెలుసు. చరిత్ర ఉంది, సాక్ష్యాలు ఉన్నాయి. మానవతా దృక్పథం గురించి మాట్లాడుతున్నాడు. మానవతా దృక్పథం అసలు మీకు ఉందా? ఇప్పుడు రైతు మృతి పూర్తిగా రాజకీయంగా మారింది. ఒక పక్క రైతు కుటుంబ సభ్యులు ఏం చెప్తా ఉన్నారంటే, ఏదైతే పోలీస్ కంట్రోల్ రూమ్కి సంబంధించి ఆ పొలం ఇవ్వలేదు, పోలీసులే కొట్టారు, అతనికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి బంధువు ఉన్నాడు శివకోటి మాట్లాడతాడు. దానికి వాళ్ళ బంధువు నేను లేను. ఇప్పుడు నేను ఏసేం తీసుకున్నారు ఏంటి, నేను లేనండి. ఇప్పించిన దాంట్లో శివకోటి ఉన్నాడు. ఇక్కడ పోలీసులు ఎక్కడ ఖాళీ ఉంది వాళ్ళతో మాట్లాడి ఇప్పించిన దాంట్లో శివకోటి ఉన్నాడు. వాళ్ళ విట్నెస్ తీసుకోండి. తను పొలం ఇచ్చింది కాక కూడా వాళ్ళ మేనమామ కొడుకుది కూడా 3 ఎకరాల దగ్గరుండి 10,000కి మాట్లాడి అతను ఇప్పించాడు. మా ఎనికిడితే ఆ రోజు మేము పొలాలు ఏడకాళ్ళు ఇవ్వండి ఆయన సార్ని ముందు పెట్టుకుని మేము నడుస్తూ వెళ్తుంటే మా ఎనికిడితో వచ్చాడు. అతను మాకు సహకరించాడే కానీ అతను నా చేలోకి వద్దు, నా చేలోకి వేసుకోవద్దు అలాంటి మాటలు లేవు. ఇక ఆయనతోనే ఇక్కడ దగ్గర పోలీసు వారు ఎడ వేసుకున్నారు, ఇక్కడ చేశారు. రాజకీయంగా అన్ని ట్వీట్లు అంటే అన్ని రాజకీయ పార్టీలు ఇప్పుడు పూర్తిగా గవర్నమెంట్ విమర్శిస్తూ ఉన్నాయి. పోలీసులు కావాలనే రైతు మృతికి కారణమయ్యారు అని చెప్పి ట్వీట్లు, ఒక పక్క రాజకీయ నాయకుల పరామర్శలు. మరి ఒక రైతు దేశానికి వెన్నెముకంటారు. మరి ఈ మృతిని ఎట్లా చూడొచ్చు? ప్రభుత్వం పరంగా మీరు రైతుకి ఏ విధంగా ఆదుకుంటారు? రాజకీయ పార్టీల విమర్శను మీరు ఏ విధంగా తీసుకుంటారు? ఇది రైతు ప్రభుత్వం అండి, చంద్రబాబు గారి ప్రభుత్వం. రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతు వ్యతిరేక ఆలోచనలు చేస్తుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ, అంటే శవ రాజకీయాల పార్టీ. ఈ శవ రాజకీయాల పార్టీ రాజకీయాలు చేసి లబ్ధి పొందాలా, సానుభూతి పొందాలని చూస్తూ ఉన్నారు. కనుక ఇది రైతు పక్షపాతి ప్రభుత్వం. రైతుకు మేలు చేయాలని సర్వశక్తులు ఒడ్డి ముందుకు పోతున్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఈ రైతుకు అన్ని విధాలు ఆదుకుంటామని ముఖ్యమంత్రి గారే వేలాది మంది సమక్షంలో సానుభూతి తెలియజేశారు, సంతాపం తెలియజేశారు, మౌనం పాటించారు, 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో పాటించారు. ఆ కుటుంబానికి మా శివకోటి ఉద్యోగం ఏమని అడుగుతుంటే అర్హతను బట్టి ఉద్యోగం కూడా ఏ విధంగా చేయాలనో చేపిస్తామని చెప్తా ఉన్నాము. ఆ కుటుంబానికి పోలీసులు కూడా అది చూసి మా డిఎస్పీ మనసు కరిగిపోయి డబ్బులు కూడా ప్రకటించారు, ప్రభుత్వంతో సంబంధం లేకుండా. ప్రభుత్వం చంద్రన్న బీమా ఇస్తూ ఉంది, 5 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇస్తూ ఉంది. ఈ శవ రాజకీయాలు మానేసిన తర్వాత ఆ కుటుంబంతో మాట్లాడి ఇంకా ఏ విధంగా న్యాయం చేయాలనో ఆ కుటుంబానికి అన్ని విధాలా ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. శవ రాజకీయాలు మానుకోవాలి. మహానటి నటులు వచ్చి శవ రాజకీయాలు చేసి ప్రశాంతత ఉన్న నియోజకవర్గంలో
వైలెన్స్ క్రియేట్ చేసి రాజకీయాలు చేయాలనుకుంటే ఈ నియోజకవర్గ ప్రజలు అంగీకరించరు. ప్రశాంతత కోరుకుంటారు, తగాదాలు కోరుకోరు, ఫ్రాక్షన్స్ కోరుకోరు, వైలెన్స్ కోరుకోరు. ఈ నియోజకవర్గ ప్రజలు మహానటి నటులు తెలుసుకోవాలి. వైలెన్స్ క్రియేట్ ఇంతవరకు సీటే లేదు, ఎన్నికలే జరగకముందే ఇంత హడావుడి చేస్తే నిజంగా పొరపాటున వీళ్ళు ఏమాత్రం సీట్ వస్తే అసలు ఏ విధంగా ఉంటారు అనేటువంటిది కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఒక లెటర్ పెట్టారు వాళ్ళు, పుల్లారావు బాధ్యత అంటే. నాకేం సంబంధం అండి, పార్టీకి ఏం సంబంధం అండి? ఇది ఫోరెన్సిక్స్ ల్యాబ్లో ఏది వస్తే అది ఈ ప్రభుత్వం నిష్పక్షపాతంగా చర్యలు తీసుకుంటుంది. దాంట్లో ఎవరి రోల్ ఉన్నా కూడా ఎవరిని వదిలిపెట్టం, ఎవరిని వదిలిపెట్టరు. అది పోయి పుల్లారావు బాధ్యత అంట. పుల్లారావుకి ఏం సంబంధం, తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వంలో ఎవరైనా ఇది తప్పు చేస్తేనో ఒకరి వల్ల చనిపోతే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. నిష్పక్షపాతంగా చంద్రబాబు గారి ప్రభుత్వం విచారణ జరిపి తీరుతుంది. ఆల్రెడీ డిఎస్పీని వేశారు, వర్మ గారిని. ఎక్కడ పక్షపాతం అవసరం లేదు ఈ ప్రభుత్వానికి. జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు కాదు, ఇది చంద్రబాబు గారి ఆలోచనలు. శాంతిని కోరుకునే ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నాడు. వయలెన్స్ని తరిమి కొట్టే నాయకుడు ఈ రాష్ట్రంలో ఉన్నాడు. నటీనటులు వచ్చి వయలెన్స్ చేయాలనో, అలజడి సృష్టించాలనో, అశాంతికి నిలయంగా చేయాలి నియోజకవర్గాన్ని అనుకుంటే ఈ నియోజకవర్గ ప్రజల రాజకీయాల కులమతాలకు అతీతంగా తిరస్కరించబడతారు. ఈ నియోజకవర్గం వివాదరహితంగా ముందుకు పోయేటువంటి నియోజకవర్గం, అభివృద్ధి సంక్షేమాన్ని నోచుకునే నియోజకవర్గం. కాబట్టి నేను కొత్తపాలెం గ్రామస్తులను కూడా నేను అభినందిస్తున్నాను. పార్టీలకు అతీతంగా రోడ్డు వేయించారు దగ్గరుండి. దయచేసి వైకాపా నాయకులకి దయచేసి నేను దండం పెట్టి చెబుతున్నా, మాది చిన్న గ్రామం, మాకు రాజకీయాలు పొలవద్దు, మాకు తగాదాలు పెట్టొద్దు. మేము బీసీలు ఓసీలు రెండు ఉండగానే మేము అంతా పార్టీలకు అతీతంగా ఇద్దరం ఒకసారి కూర్చొని మేము దగ్గరుండి అందరిని కూర్చోబెట్టి రోడ్డు వేయించాను నేను. అవతలోళ్ళు యువతోళ్ళు అని మనకు పార్టీలు వద్దు, మన ఊరు డెవలప్ అవుతుంది. మన ఊరు ఇప్పుడు ఒకసారి పుల్లారావు గారు ఫస్ట్ మన ఊళ్ళో అడుగు పెట్టినప్పుడు 50 ఏళ్ళు మన ఊరు పొలం, ఇవాళ 2 కోట్లు అయింది. మనకింత అభివృద్ధి జరుగుతుంది. దయచేసి మనకు రాజకీయాలు వద్దని చెప్పి చిన్నదాని కాడ కూడా నేను కూర్చోబెట్టి మాట్లాడి రోడ్డు వేయటం కానీ పొలాలు తీసుకునే దాంట్లో కూడా మాకు ఎవరికి రాజకీయాలు మేము అనుకోలే. మీరు ఆ పార్టీ ఈ పార్టీ అని మేము అనుకోలే. మొత్తంగా చూసుకోవచ్చు, ఏదైతే ఇక్కడ జరిగినటువంటి కోటయ్య మృతికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ ప్రమేయం లేదు. కావాలని కోటయ్య అంగీకారంతో ఇక్కడ పొలం తీసుకున్నారు తప్పితే దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు రాజకీయ నాయకులే. విచారణలో పూర్తి నిజాలు తేలుతాయని చెప్పేసి కూడా మంత్రి పత్తిపాటి పుల్లారావు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ వంశీకృష్ణతో సాంబశివరావు, AP 24/7 గుంటూరు.